ఇస్మార్ట్ శంకర్ 2019లో వచ్చింది, మంచి హిట్. ఆ తర్వాత హీరో రామ్ పోతినేనికి కానీ వచ్చిన సినిమాలు ఏవి హిట్ కాలేదు. ఇక పూరి జగన్నాథ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ చార్మిక్ కూడా వాళ్ళ ఆ తర్వాత తీసిన లైగర్ పెద్ద డిజాస్టర్. ఇప్పుడు ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. డబుల్ స్మార్ట్ అని నిన్న టీజర్ వచ్చింది, అంటే రామ్ పోతినేని అండ్ పూరి జగన్నాథ్ చార్మి. ఇక టీజర్ వచ్చిన మొదటి 24 గంటల్లో ఎంతమంది చూశారు అని చూస్తే 7 మిలియన్ వ్యూస్ వచ్చాయి నిన్న ఈ మొదటి 24 గంటల్లో. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 7 మిలియన్ అంటే 70 లక్షల మంది చూశారు ఈ డబుల్ స్మార్ట్ టీజర్ని మొదటి 24 గంటల్లో. అంటే 70 లక్షల మంది చూడడం అనేది మంచి వ్యూస్ అని చెప్పాలి మొదటి 24 గంటల్లో. ఇక చూసిన వాళ్ళల్లో లైక్స్ కొడతారు నచ్చింది అని. అలా లైక్ బటన్ 2 లక్షల మంది ఈ టీజర్ బాగుంది అని లైక్ చేశారు. అది కూడా మంచి లైక్స్ అని చెప్పాలి. సో వ్యూస్ పరంగా లైక్స్ పరంగా బాగానే వచ్చాయి ఈ టీజర్కి, డబుల్ స్మార్ట్కి. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి. నేను కూడా చూశాను టీజర్. నేను తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ 5 భాషల్లో టీజర్ చూశాను. బాగుంది టీజరు. అంటే ఆ డైలాగ్స్ అంటే కొద్దిగా బూతులు ఎక్కువ ఉన్నా కానీ ఇంకా సేమ్ ఇంకా ఇస్మార్ట్ శంకర్ లాగానే ఉంది. సరే కొత్త కథ ఏముంటుందో తెలీదు. ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్లు అయితే లేరు దీంట్లో. కొత్త హీరోయిన్ ఉంది, ఎవరో బాంబే అమ్మాయి. అండ్ విలన్గా సంజయ్ దత్ కనపడుతున్నాడు. బాగుంటుంది సినిమా. ఇది ఖచ్చితంగా హిట్ అవ్వాలి, ఎందుకంటే ముగ్గురికి హిట్ అవసరము, రామ్కి, పూరి జగన్నాథ్కి అండ్ చార్మికి. సో సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని కోరుకుంటున్నా. చూడాలి మరి. మీరు చూసింటే ఓకే టీజరు యూట్యూబ్లో, లేదంటే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. డబుల్ స్మార్ట్ టీజర్ బాగుంది. అన్ని భాషల్లో 5 భాషలు ఇది పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుంది. 5 భాషల్లో కూడా టీజర్ ఉంది. ఇక ఈ టీజర్ రిలీజ్ అయిన మొదటి 24 గంటల్లో 70 లక్షల మంది చూశారు, 2 లక్షల మంది లైక్ చేశారు. ఓకే, బాయ్.